ఈ దిన వాక్యము చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వల్లెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి వల్లెను ఉండెదవు. మరి ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే యెహోవా నిన్ను నిత్యము అనగా అన్ని వేళలు మనము కష్టములో ఉన్నా, సుఖములో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, లేమిలో ఉన్నా మనల్ని నడిపించేది ఎవరట? ప్రభువే. ఇంకొక మాట ఇక్కడ చెప్పబడుతున్న మాట క్షామకాలము. క్షామకాలము అనగా కష్టకాలం కదా. ఈ కష్టకాలంలో మనల్ని తృప్తిపరచువారు ఎవరట? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. చూడండి, కష్టం వచ్చినప్పుడు చాలా మంది మనల్ని విడిచి వెళ్ళిపోతారు, కానీ ప్రభు అంటున్నారు, ఆ కష్టకాలంలో నేను నిన్ను తృప్తిపరుస్తాను, ఆ కష్టము నిన్ను బాధ పెట్టకుండానట్లు నిన్ను నేను సంతోష పెడతాను అంటున్నారు ప్రభు కదా. ఎంత మంచి దేవుడు మనకున్నారు, ఎంత మంచి స్నేహితుడు మనకున్నారు. కనుక మీ కష్టకాలంలో మీరు బాధపడవద్దు, ప్రభువును తిరిగి ఈ వాగ్దానం నెత్తి ప్రార్థించండి. ఈ కష్టకాలంలో అనేక విషయాల్లో మిమ్మలను తృప్తిపరిచి దీవించి సంతోషపరచువారు ప్రభువే. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు దీవించి కష్టకాలంలో ఉన్న ప్రజలైన వారిని నీవే తృప్తిపరుస్తానన్నావు, వారిని నడిపిస్తానన్నావు. కష్టములు పోవునట్లుగా, దేవులు పొందుకునేటట్లుగా నడిపించి వారిలో ఉన్న ప్రతి అవస్థ నుండి విమోచించి రక్షించి దీవించుమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.